సామాన్లు ఏం లైట్లురా ఆ డూమ్స్ లైట్లు డూమ్ లైట్లు అంటే వాళ్ళు డూమ్స్ నత్తి నెత్తి వాళ్ళకి వచ్చే నత్తి ముందు డూమ్ లైట్లు అయినా కానీ మనం లేని మా అవ్వయ్య ఏమైనా పండుగ చేసుకుంటారా ఏ ఊకోనండి కొడుకున్న కొడాలేంది ఎవరైనా పండుగ చేసుకుంటారా మన మధులో పంపపోనా చక్కని అవుతానే అరే ఏదైనా పండుగ చేసుకుంటారా పోయి మనకి ఇన్ని రోజులే మన ఇంటికాడ ఏం పండుగ బాపు అని పోయి మీ డాడీ దగ్గర అడిగిరా మన బెడ్రూమ్ నేను వెళ్తున్నా లోనికి వెళ్ళిపోయి భాగ్యం ఇన్ని రోజులు పట్టిని ఎవరి గంట కాబట్టి భయపడ్డా దెబ్బన నిన్ను ఒక దెబ్బ కొడితే అక్కడ వీళ్ళు 7 అన్నదమ్ములు దెబ్బ 7 గుర్తుపలే అందుకున్నారు అనుకో ఇయ్య నా దుకాణం బయటపడ్డా ఏదో భయపడ్డా నేను ఇప్పుడు నా ఇంటికి వచ్చిన బ్యాంక్ చేసి మళ్ళా నా ఇష్టం ఉంటాడు మా అన్న చూసుకున్న కుక్క మరిగిందట మా గాడి చెందిన వాడి అందరూ అక్కడ ఏం బెదిరిపోయామన్నారు ఎందుకు ఇంటికాడ చేతుల పిల్లని అడగరా కూర్చుని నిన్ను చూసుకోలే కదా అమ్మమ్మ ఇక గడియ సేపు అయితే నా బిడ్డ పెళ్లి జరుగుతుందమ్మా అత్తగారి భవనం కొడుక పల్లని రాజా అందరు క్షేమమైన బిడ్డ మా అత్తగారు వాళ్ళు అందరూ క్షేమేనని మన ఇంటి ముంగట ఈ ఆవ జనమైంది ఈ ఆవ మంది ఏంది మరి ఈ టెంట్లు ఏంది ఈ లైట్లు ఏంది మన ఇంటికాడ ఏ పండుగ పండుగ కాదు రాయలు నీ తోడబుట్టే చెల్లె ఇంద్రవ పెళ్లి ఏంది చెల్లె పెళ్లి ఒక్కనొక్క చెల్లె తోడబుట్టిన చెల్లె ఇంద్రవ పెళ్లి ఘనంగా వేయాలి ఆడవిలే పెళ్లి చేస్తే అవ్వాలంటే ఎదురు చూడకుండా బతకాలరా పెళ్లి ఆట కానీ మరి ఏ ఊరికి ఇస్తాను అరుచుకున్నా అని నానా బల్లండి మహారాజా చెల్లె పిల్లలు మరి ఏ ఊరికి ఇస్తాను చెల్లె అత్తగారు ఏ ఊరు నగరం బావ పేరు ఇంద్రసేన మహారాజ్ వాళ్ళ పేరు అంటే నా పేరు బల్లని రాదు నా భార్య పేరు భాగ్యవతి నా చెల్లె పేరు ఇంద్రవతి మా బావ పేరు ఇంద్రసేన పేర్లు అంటే ఇట్లా కలవాలి మాది అదృష్టం కానీ అన్ని బరాబరే కానీ మరి ఏ పడవర కట్నం ఇస్తాడో గది అరుచుకుని కావాలి నానా బల్లని రాజా మీ బావ అయినా ఇంద్రసేన రాజు అర్జునుడు మనమని కదా తయారైతాడు వచ్చిందా బావరాని వచ్చిండు పెళ్లికి వరకు మాడైన ముస్తాబైతున్నాడు బావ దగ్గర పోయి మందలిచ్చి రాబోనా బల్లండి రాజా మందలియాలి బావ పెద్దోడు కాబట్టి మందలియాలి పోయి అంతే కన్నానా సరే మందలిస్తా గాని మరి చెల్లెకి ఏ పడ వరకట్నం ఇస్తాను వరకట్నమేమున్నదిరా నీకు 10 అక్కల 10 చెల్లెలు లేరు ఒక్కగాను ఒక్క చెల్లె కులదాని ముచ్చం ఏకైక పుత్రికలో కుసుకుమారి నా బిడ్డ ఇంద్ర ఆడవిళ్ళ పెళ్లి ఎత్తవారి
ఇంటికి ఏడు చూడకుండా బతకాలి బతకాలంటే 7 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా. 7 లక్షల రూపాయలు. ఏడు లక్షలే 7 మళ్ళా బంగారం ఇస్తారన్న. 20 మళ్ళా ఇత్తడి. అవన్నీ చాలే అంటే అర్ధరాజ్యం రాసిస్తారన్నా. తయారైతా ఉన్నాడు. మందలిచ్చి రాబో కొడక మందలిచ్చి రాబో నాన్న కొడక అందరిని వచ్చి మందలిచ్చిందండి బాబు. ఇద్దరు తీరాలు సంబరపడతారా? ఒక్కడా 2 3 7 లక్షలు. 7 మళ్ళా బంగారం, 20 మళ్ళా ఇత్తడి. అవన్నీ ఒకవేళ బావంటే కదరా బాడుకోను. అవన్నీ ఒకవేళ చాలే అంటే అర్ధరాజ్యం రాస్తున్నాడు. అర్ధరాజ్యం రాస్తున్నాడు ఒప్పుకున్నాక రాసేదా నాకే ఉంటది. సీతాపతి అంటే సిప్పగడిగా ఇస్తాను, గట్ల పోతాను. 7 లక్షలు కుసకుసనేస్తాను మెట్ల మీదోళ్ళు. ఇంకేనా ఇట్లే తలకాయ ఊపుతారు. 7 లక్షలు కొని తాను. 7 మళ్ళా బంగారం పోవద్దు, 20 మళ్ళా ఇత్తడి పోవద్దు, అర్ధరాజ్యం పోవద్దు. నానా ఇప్పుడు కాబల్లని రాదేమిరా చెల్లెకు 7 లక్షలు ఇవ్వద్దు, 7 మళ్ళా బంగారం ఇవ్వద్దు, 20 మళ్ళా ఇత్తడి ఇవ్వద్దంటే ఈ పెళ్లి రద్దు చేయరా. అర్ధరాజ్యం పోతండి, ఈ పెళ్లి రద్దు చెయ్యనన్న. పెళ్లి పంచాయి ఇందిరి నువ్వు ఒక్కదాన్ని నా తోడబుట్టపోతే అయిపోనే. కొడుక బల్లండి రాజా తెలిసే అంటాను. నా కొడుకు తెలియకనే అంటాను. పిల్ల కాకి కెమెరక ఉండి దెబ్బ అన్న. కొడుక బల్లండి రాజా ఏ మాట నాతో అన్నావు కానీ నీ చెల్లె తయారైతుందిరా. ఒకవేళ నా బిడ్డ నీ చెల్లె ఇందులో వింటే మా అన్నకి మాట అన్నాడు నా బతికెందుకొని. నా బిడ్డ ఇంత గురికి మందు మాకు ఉరితాడు బిగించుకుంటే కొడుక నా గడపు కాలినట్టు నా కొడుక నా గడపు కాలినట్టు నా కొడుకు కొడుక బల్లండి రాజా పో నాయనా. నీకు 10 రక్కల నీకు 10 చెల్లెళ్ళు లేరురా కొడుకో. ఒక్కగాని ఒక్క చెల్లె ఏ అన్నైనా గాని చెల్లె పెళ్లి చేస్తానంటే 10 ఇచ్చే కాడ నాన్న 5 ఇచ్చి బాబా మా చెల్లె బయలమని బావ చేతుల పెట్టి ఊరు బయట దాకా సాగరాలన్నదమ్ముల చూసిన చెల్లె పెళ్లి రద్దు చేయి నాయన అన్నమాట. నీ నోడిగడ్డ వచ్చినది ఓ నాయనా, నీకు డబ్బు పెడతా నా బిడ్డ పెళ్లి కాదు పెళ్ళెత్తు కొట్టబోకు ఓ నాయనా. ఏమిరా దెబ్బ కొట్టినావా నా కొడుకా. నాకు ఒక్క కొడుకు నాకొక్క బిడ్డని నేను సంబరపడ్డరా నాన్న. ఇలా నా కొడుకు కొట్టినని 10 మందిలో పోయి ఫిర్యాదు అయితే నా కొడుకుని ఎంతమంది ఏమంటారు.
నా పరువు పోతే నా కొడుకు పరువైనట్టుగా రంగా 10 మంది నిన్ను మాట అంటే నాన్న నీ పరువు పోతే నా పరువు అయినట్టుగా కొడుకు నువ్వు కొట్టిన పర్వాలేదు నా కొడుకా నా బిడ్డ పెళ్లి నువ్వు ఎత్తగొట్టకు నీకు నమ్ము పెడతావు నాయన ఒరే కొడుకు నేను కాదంటే కడుపులో నా తల వెంటరా నా కొడుకు ఎట్లా చదువున వంతుడే వారి గుణము ఎట్లా నా కొడుకు ముందు నడిచి పెళ్లి వేయాలంటే నాకేమన్నా ఓ మానవా నా కొడుక బల్లండి రాజా నా బిడ్డ పెళ్లి ఎత్తగొడితే ఎంతమంది ఏమంటారురా ఆ గిట్ల కచ్చిన పెళ్లి ఎత్తిపోయిందంటే ఆ పోరెంత లంగో పోరెంత దొంగ అంటారురా ఆ భజనం మనం ఎదిగి రావద్దండి గురుగు కన్న తండ్రి మాట కాలదన్నకు అందుకే నా బిడ్డ ఇంద్ర అన్నది ఓ నాయన నా పెళ్లి ఖాయం వేయంగా అన్నం ఉండాలి వదినం ఉండాలి వాళ్ళు వచ్చినాకనే పెళ్లి ఖాయం చేయవన్నవే బిడ్డ బిడ్డ నీ మాట నిజమాయ నా బిడ్డ నీ మాట ముందు వాడే వీరురవ్వా ఒరి నాయనా నేను కాదంటే కొడుకు నేను కన్న తండ్రినిరా నీ కాళ్ళు మక్కదాలు నా కొడుకు నా బిడ్డ పెళ్లి నువ్వు ఎత్తగొట్టకు కొడుకు కాళ్ళ మీద ఒరిగినాడా కన్న తండ్రి మాత్రం అనగా ఎదిగిదవుడి కత్తి ఉడుకాకిపులు ఓడకన్నా కొడుకు కాళ్ళ మీద పడినా పెళ్లి ఎత్తగొట్టకురని కొడుకు కాళ్ళ మీద పడ ఇప్పటికప్పటికి అన్నరే వేటగానికి నేవి కానీ ముద్ద చెత్తలో కానుపతి అంత ఉండడే కొద్ది కొడుతుండే రూపాయలు 7 మళ్ళీ బంగారం పోతుంది 20 మళ్ళీ ఇతను పోతుంటే ఈ పెళ్లి బంద్ చేయి మాత్రం చల్ 7 మళ్ళీ బంగారం 20 మళ్ళీ ఇత్తడి అట్లా పోతాయి మన సంవత్సరం మనకు కాదురా పట్టింపు లోకానికి పట్టింపు అన్నాం మన బట్ట కట్టి లోకం బాధకేడు వాళ్ళందరూ పెద్దలు ఇంట్లో ఈగలంత బయట బొమ్మలు అన్నారు కొడక బల్లండి రాదు ఎవరు చెప్పిన బుద్ధిరా ఇవాళ నా కొడుకు కొట్టినని 10 మందిలో ఎవరితో చెప్పుకోను కొడక నువ్వు నన్ను దెబ్బ కొట్టినవు కని నిన్ను నొచ్చి నోట మాటనా కన్న తల్లి పిల్ల దాపితే తాగదాట కదా అదే కన్న తండ్రి నొచ్చి నోట మాట అంటే వచ్చి గోడ గురవు ఎట్లా అతకపోదు కొడక మాట దాకిపోతాది రా కన్న కొడక నొచ్చి నోట నిన్ను మాట అనగాని బిడ్డ నన్ను తరిన పర్వాలేదు కానీ ముందు నడిచి నీ చెల్లబెల్లి చేయాలేవా పెళ్లి ఘనంగా చెయ్యి బిడ్డ నా కొడుకు కొట్టిండు తిట్టిందని ఎవరితో చెప్పుకోనురా పెళ్లి కాడికి నేను రా నా భార్య భాగ్యావ దొరుస్తాను రా ఎరికేనా అన్నరావా వానికి చెల్లో పుచ్చబుది భార్య దొరుసానట నా భార్య భాగ్యావ దొరుస్తాను
చెయ్యాలను అంటానా పెళ్లి కానీ రాను పెళ్లి రద్దీ అయ్యి చెయ్యను అంటానా చెయ్యొద్దు అంటానా నువ్వేదో నాకు చెప్పేది నిన్ను కన్నది ఇదే ఎక్కడ నిన్ను కన్నది ఇదే ఎక్కడ నీ చెల్లెను కన్నది ఇదే కడపరా అరే పెళ్లి కాడికి నువ్వు రాకపోతే ఆగుతా నీ భార్య రాకుండా ఆగది నా బిడ్డ పెళ్ళి నేను ఘనంగా చేస్తాను. నా బిడ్డ పెళ్ళి నేను ఘనంగా చేస్తాను. ఏమైతే నువ్వు ఒక కూసరి కుక్కో నారులా పెళ్లిగా నువ్వు రాపది నీ భార్య రాపదిరా నీతోటి ఏమదిరా ఒక గూసరు కుక్క నేను గూసరి కుక్కనా నేను నేను కూతురు కుక్కనా? గూసరి కుక్కనా నేను నేను కూతురు కుక్కనా? గూసరి కుక్కనా ఓయ్ ఆయన ఒక్కదాన్ని నువ్వు 3 అర్థాల కూతురు కుక్కనా ఏందయ్యా ముసల్లాంజ కొడుక తను నీ చేతుల్లో తాళం చెయ్యి గందికి ఆవుతలేవురా నీతో నేను లెక్కంట ముసలో చేతుల్లో తాళం చేయి నా చేతులు ఇచ్చినాక ముసలోడు ముసల్ని మట్టల దగ్గర పడితే మట్టండి సవాళ్ళను ఇళ్ళకి పండుగ అయిద్దా ముందున్న ముసురుల పండుగ ఎత్తగిరం కంటే గుర్తా సారేనగా సారేనే ఎవరికైతే నాకైతే నా మొగాన్ని పోయి ఎంత పండుగ అడిగి రమ్మనురా ఏమో రొల్లు ఎక్కిన పడుతుంది మా మామ ఇతరంటారు నా మామనే వద్దంటాను నేను పోయి ఏందో అడిగి తెలుసుకున్నా ఓ భాగ్యమా డబ్బు తుంగార లేకుండా పిలిపన్న తుంగార ఉండాలి భాగ్యమా అదే ఓ భాగ్యమా ఇదే మొగని పిలిపోయింది ఒక్కొక్క మొగలతో పుట్టాడు సంబరం అని సంబరం కాలిపోను సంబరం వీడే అడిగినవా అడిగాయి ఏందట మరి పత్తనాకు ఓ ఎంత ఏవో మా చెల్లె ఇంద్ర పెళ్ళాడ ఏంది మీ చెల్లె మా ఆడబిడ్డ ఇంద్ర పెళ్ళాడునా అడిబిడ్డ కొరగా కొంచెం వచ్చేది ఆకాశ పండుగ అప్పా తినకుండా అవుతుంది అడిగి రేగి పుష్పాగాల ఇంకా ఓ మన గొరకల బొక్క ఒక రుషా ఏం చేస్తాను అడిగినావు కదా పెళ్లికి అడిగి పాటు చీర కొనుక్కోవచ్చు కదా షాపింగ్ మాల్ పోదాం పైగా అడిగినావు కదా పెళ్లికి అడిపోదా ₹1,00,000 పోతా నీ ఏడితే పక్క పరిస్థితి ఏడుతుంది ఇట్లా మరి ఏ ఊరికి ఇస్తానేమో మరి మీ నాయన ఇస్తానంటాడు ఓ ఏదో ఊరు కాదు మా దాని ఊరు పడవడం అని ఊరు ఇంద్రసేన ఎవరు మాట అవశ్యకర మాటలు బాగుతావు అట్లా వచ్చి ఏం మాటలు ఏమో ఒక్క మాట మంచిగా రానే రాదు గుంజిగానికి సరే అట్లయితే కానీ మరి ఏ పాడే మా అన్న పేరు మీ బావ పేరు ఏం పేరట ఓ బాబా తెలిపోతారే వాని పేట ఇంద్రసేన వాడదట వాడు మా అన్నదమ్ముని కట్ట అనగా మంచుకుండు అయ్యో ఇక నువ్వేమో తురంగలమ్మ అని బావ పేదోడైనా కానీ పెద్దోడు సెలవు చేసినప్పుడు విన్నావా ఇంద్రసేన రాజా ఇంద్రసేన అదృష్టం మనదే నా పేరు భాగ్యవతి నీ పేరు బల్లని రాదు మీ చెల్లె పేరు ఇంద్రవతి మా అన్న పేరు ఇంద్రసేన రాదు మీ అయ్య పేరు కృష్ణసేన రాదు మీ అమ్మ పేరు కృష్ణవతి దేవి ఇంట్లోకి ఇట్లా కలవాలి పేర్లు ఒక్కొక్కలకైతే వారు ఊరు కలుతలే మన అయ్యగారు మారు ఊరు పెడతాడు సరే ఏ పడి వరకట్నమాట మరి ఓ చెప్పుకుంటే ఓడిపోద్ది చెప్పుకోబడి ఓడిపోద్ది ఎరికేనా వరకట్నం గురించి చెప్పుకోకపోతే మొత్తం అయిపోతే ఏదైనా చెప్పుకోవాలి ఓ ₹7,00,000 ఏ లచ్చలే 7 మల్ల బంగారం 20 మల్ల ఇత్తడి అవన్నీ 1,000 మా అవన్నీ 1,000 సాలే అంటే అంత రాజ్యం రాస్తాను ఒప్పుకున్నాడు ఊరుకుంటాడు బాకి ఊకోడు ఏకదప్పుడు బాకి బాగి పాడబడపో ఏదైనా తప్పడు మా మామ ముసల్తానికి వచ్చింది కానీ కాసంతన జ్ఞానం పెరగలేదు మా ఆడబిడ్డకు ఏడుకుంటా ₹7,00,000 ఇస్తాడుర్రా ఇంకా 3 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తేమా ఆడబిడ్డకు ఇంకా 3 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తేమా ఏడవదని ఏడిస్తే మా మామ ఏడుచుకుని ఏడుస్తాడు ఐదోడు కట్టాను కానీ ఇంకా 3 కలిపి 10 ఇస్తే ఏడిపోతాను ఏడిపోతాను కలిపి
ఇంకా 3 కలిపి 10 కలిస్తే రెక్కలు మూలబట్ట నేను ఆడబెట్ట ఇడబెట్ట 5-6 మొదలు పెట్ట నేను ఈరమ్మగా పెట్టిపోను కొట్టకాదు నన్ను విలువకున్న మధ్య పెళ్లిగా నువ్వు పోతు నీ మోదే భాగ్యం అమ్మ ఇప్పటికంటే ఎక్కువైతే పెళ్లికాడు వాదు కానీ వరకట్నం వేయద్దు అంటారు చెప్పరేమో లోకమా ఆడవిళ్ళను ఏడిపించుకుంటూ ఆడవిలో పెళ్లి చేస్తే అవగారింటి 90 తెలుసుకోకుండా బతకాలి మీరు మొక్క మీద ఉంచుర్రి మూసుకున్నా చూడుచుకుంటే పోతే ఎరికేనా అందుకు కూడా చేయటో పిల్లిగా నువ్వు ఎంతైనా కానీ ఆడబిడ్డకి చేద్దాం రాకుండా తెచ్చుకోలేదు వరకట్నం మనం తెచ్చుకోలే మనకోసాలు మందికోసాలు ఎవరికోసాలు నీకోసాలు మనం తెచ్చుకుందాం అంటనా అదే మన అవగాల పోగాలి చెల్లెకి రూపాయి వరకట్టం దొరికేనా 7 లక్షలు 7 మల బంగారం ఆడవి నేర్పించుకుంటే పాపం ఆడపి తాగుతుంది ఆడబిడ్డ చుట్టుకోలేదు పోషవతల దేవత లేదు అది ఊకన తోడబుట్టింది నువ్వు పుట్టకుంటావు ఏ భాగ్య అది పుట్టిన సాప పెళ్లికాడి నువ్వు వాది నేను పోదంటావా పెళ్లికాయ పోతే మనం బంధు వాడు ముసలంజ కొడుకు అంటే నీతోటి ఏమైతే గుసరు కుక్క అన్నాడు వాడు నేను ఎవరంటారు లోకం అంటారా అన్న ఆ పని ఈ పని చేసుకుని అవతల తిరుగుతాడు కావచ్చావా పెళ్లి పోల కాడ కాదు గిదో కదా పని చదరద్దాం అది నాని లోకం నన్ను వాడిపో అన్న బుద్ధి లేకున్నా లోకపరంగా చూడడం ఏమనుకుంటారు గట్టిని అడుగు నువ్వు అత్తేది రాకుంటేంది ఆడబిడ్డ పెళ్లి అయ్యేది అనుకుంటా అక్కడ తీసుకుపోయి మనసులో పెట్టా ఇతర కాలం వచ్చేస్తా పెళ్లి కాడికి పోతానా అంటానా పోయి వాళ్ళని తీసి చేతిలో పెట్టా ఆడబిడ్డని తీసి కొట్టు 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 పోయి ఏదన్నా పోయి ఏం అంటే చేసుకో చేతిలో పానం పోతే ఎందుకు పాడవాడు కొట్టు పోయి నీకే కట్టే సిట్టి లాటరీలో తలపెడతా నిన్ను అలా లాటరీలో నిన్ను తలపెడతా ఆ లాటరీ సలగుండా 11 రోజుల కానీ రికం లేకుండా నడుతుంది కొత్త నేను అసలుకే ఎగిరిస్తాను గుందుగా పోయింది తండ్రి కొడుకులకు జరిగినండి ఆ పంచాది భార్య అంటే కృష్ణవతి తెలియదు మరి ఆ అయ్య కొడుకుల దగ్గర మాట అయ్య కొడుకుల దగ్గరనే ఉన్నది మరి కొడుకొచ్చిన మతలావు కొడుకొచ్చిన మతలావు కన్న తల్లి కృష్ణవతికి ఏర్పాటయింది మరి ఎవరయ్యా చెకనీలు భవనీలు చంద్రుటాకుటాలు ముంజేతి కడియాల ముద్దు టొంగుల రంగ తలకొప్పురాల ముక్కుపోగు పట్టుకుని పట్టు తీర పట్టు వస్త్రం పట్టుకున్నది బిడ్డకాడిగా తండ్రి దేవి అమ్మవారి కృష్ణవతి పట్టుకొని రాను రాను బిడ్డకాడి చేరకున్నదేమా బిడ్డరాలే ఇంద్రావతి దాయి బిడ్డ రాలే బిడ్డ అమరావే కృష్ణ బిడ్డ 2 చేతులు దా బిడ్డ
ఎందుకమ్మా? ఇగో ఈ పట్టు వస్త్రాలు నీ చేతిలో పెడతానా. ఎవరిదాకా నా పెళ్లికి నా అన్న వస్తడో రాడో అంతలో అన్నాడు బాధపడ్డావు. నీ అన్న వచ్చింది బిడ్డ. అన్నీ వచ్చిందా? అవునమ్మా. ఆత్మకల్లన ఇంకా ఇంకా నాకు పెళ్లికి అంతటో అనుకున్నావా? ఆత్మకల్లన నచ్చిందా? అన్న ఎప్పుడు వచ్చిందవ్వా? అన్న ఇప్పుడే వచ్చిండు. అవును, ఆడపిల్లకి అల్లకల్లాలంటే ఇంకా అన్ని పల్లాని రాదు. ఎప్పుడు వచ్చింది కానీ మరి అన్న వచ్చిందండి. మరి నన్ను ఎందుకు పిలిచినమ్మా? అన్నతోనే పాడగా వదనం వచ్చింది. నిన్ను పెళ్లికి ముస్తాబు చేద్దామంటే నాకు పనికి తీరకలేదు బిడ్డ. ఆ పట్టు వస్త్రాలు చేతులు పెట్టింది ఎందుకొరకు కాదు. ఆ పట్టు వస్త్రాలు పట్టుకుపోయి మీ వదిన దగ్గరికి పోతే మీ వదిన నిన్ను పెళ్లికి ముస్తాబు చేస్తుంది. ఎంతైనా కానీ మీ వదిన ఏడు నీ ఒకటి. ఆ పట్టు వస్త్రాలు తీసుకుపోయి వదనమ్మా నన్ను పెళ్లికి ముస్తాబు చేయను మీ వదిన దగ్గర పో బిడ్డ. పట్టు తీరే పడవైకి బిడ్డ సొమ్ములు పల్లె పెట్టింది. వదిన భాగ్యవతి వచ్చింది బిడ్డ. నీ వదిన దగ్గరికి వెళ్ళి పొమ్మన్నప్పుడే మాత్రాలు వండుకొని ఆ బిడ్డ ఇంద్రదేవి ఆ వదిన వేడికి వెళ్ళిపోతే కుడి పాదం లేవనెత్తి ఎప్పుడు ముందు పెడతాను. పల్లి పలుకుతుంది, కుడి కన్ను పలుకుతుంది. అభిషేకం జరగ అడ్డ చూడు. రామ రామ సొమ్ములైనా అటుకొని వదిలి కట్టి ఉన్నదమ్మా. రాను 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 ఆ బిడ్డ ఇంట్లో పౌరాలు ముందుకొచ్చి అన్నం ఉండే మందం కాడిగా చివరకు ఎత్తు వరకుల మీద అన్న కూర్చొని ఉన్నాడమ్మా.